ఇప్పుడు జీపీఎఫ్ అయితే మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు దాన్ని ఎవ్వరు ముట్టడానికి లేదు. కనీసం మా జీపీఎఫ్ లో మా డబ్బులు లేక పరిస్థితి. ఇలా వాస్తవానికి ఏపీ అప్పుడు టీజీఎల్ఐజీ ఉంటది, అది ఇన్సూరెన్స్ డబ్బులు. ఇన్సూరెన్స్ మ్యాచ్ డేట్ అయిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వాలి. దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా మంత్రుల దగ్గరకు పోతే గంటలు గంటలు కూర్చొని పెడుతున్నారు. ఆ గేట్ దగ్గర పోతే ఆ గవర్నమెంట్ పాపం ఆయన గురించే మాట్లాడుతాం, అక్కడ పోలీస్ ఆయన ఆపుతుంటాడు, ఆ పిఏ ఆపుతుంటారు. అరే మీ జీతాలు పెంచడానికో మీకు సడన్లీ 5 పోలీసు వాళ్ళకు రాలేదని వాళ్ళు చెప్పిన సందర్భంలో ఇలా చనిపోయిన వాళ్ళకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ విఆర్ఓలను వాస్తవానికి 5,000 మంది తీసుకొని కనీసం సర్వీస్ రూల్స్ లేవు. వివిధ డిపార్ట్మెంట్లలో ఇవాళ చేంజ్ చేశారు. మొత్తం అప్పుడు సమస్యలు అప్పుడు 52 సమస్యలు కదా, 53 అప్పుడు దాదాపు 57 మళ్ళా కొన్ని పెరిగినాయి. సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ సమస్యలు ఆ జోలికోలే మేము ఇంకా మీరైతే మాట్లాడి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు 11-16 డిమాండ్ ఒప్పుకున్నామని మీరు చెప్పింది కదా, ఆ డిమాండ్ అన్న కనీసం నెరవేర్చండి. నెలకు 700 కోట్లు గవ్వన్న అయ్యేది అని చెప్పిన వాస్తవానికి. దాన్ని కూడా ఇయ్యలేని పరిస్థితిలో అయితే రేపు కనీసం ఉద్యోగులకు ఏం చెప్పాలా? మీ ఇక్కడ కూర్చున్న వట్టినే కూర్చోలే కదా, ఇలా కొంతమ కోరికలు కావు కదా, మాకు వచ్చే డిమాండ్స్ వాస్తవానికి మాకు వచ్చేటివి. ఇలా ప్రజలలో ఒక భావన తీసుకొస్తారు, వీడు ఉద్యోగులకు బాగా జీతాలు ఉన్నాయి, బాగా వాళ్ళకి అది ఉన్నది ఇది ఉన్నది, వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతారు అనే భావన ఇలా చాలా మంది తీసుకొస్తారు. ఓ పొలిటికల్ నాయకుల దగ్గరకు పోతే ఏమో మీకు ఫస్ట్ జీతం ఇచ్చుడు ఎక్కువ అంటున్నారు. జీతం మ్యాండేటెడ్ కదా, ఇలా రాజ్యాంగంలోనే మనం పనిచేస్తున్న జీతమే ఇస్తున్నారు కదా, మాకు ఎక్స్ట్రా ఇస్తలేరు కదా. జీపీఎఫ్ మా డబ్బులే కదా దాచుకున్నాయి. ఇలా ఏపీజేఎల్ఎఫ్ అది పాలసీ అయిపోయిన తర్వాత కూడా మా పైసలు మాకు ఇవ్వాలి కదా. ఇలా కనీసం సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినాక మంచి జీవో కరెక్ట్ ఉంటది. 6 నెలల తర్వాత మనం చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఎంక్వైరీ చేయలేకపోతే రీపోస్టింగ్ ఇవ్వాలి. ఇచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్షించండి. ఇలా ఏసీబీ పట్టుకున్న 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వమని ఉంటది, జీవోలే ఉంటాయి. ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళు జైల్లో పడేయండి. ఒక 200 మందో 250 మందో ఉంటే 15 లక్షల మందిలో అది దొరికినందుకు ఇలా ఉద్యోగులు లంచగొండలను చిత్రీకరించి ఇలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఇలా ఒక హాస్టల్ మంచి లేదని ఒక కలెక్టర్ గారు అక్కడ సస్పెండ్ చేసిండు. అదే కలెక్టర్ గారిని అడుగుతున్న ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది, ఆయనకు డ్యూస్ ఇస్తలేరు, 5 లక్షల ఒక్కొక్కలకు వాళ్ళు పెట్టి ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారని ఆ కలెక్టర్లు అడగారు. ఒక పంచాయత్ సెక్రటరీ ఆ పంచాయతీలో సంవత్సరం అవుతుంది, ఇలా అక్కడ సర్పంచ్ లేడు, ఆయన ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పెడితే ఆ పంచాయత్ సెక్రటరీ డబ్బులు వస్తున్నాయని అడగారు. అక్కడ శుభ్రంగా లేదని చెప్పేసి అటెండెన్స్ కరెక్ట్ పెట్టలేదని సస్పెండ్ చేస్తున్నాం. మరి దీన్ని అడిగే వాడిని నాదుడు వాళ్ళు ఆ కరెక్టర్ ఉన్న మంత్రులు దాన్ని రివ్యూ చేస్తలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మేము చలో హైదరాబాద్ తీసుకున్నాం. సెప్టెంబర్ 8 నుంచి వెళ్ళి దాన్ని బస్సు యాత్రగా చేసి ఒక సన్నాహ సమావేశాన్ని అందరినీ తీసుకొచ్చిన వాళ్ళని ఉత్తేజపరచడానికి జిల్లాలు పోతున్నాం.